హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. అభిమానుల మనస్సుల్ని కలతలకు గురి చేస్తూ గడిచిన 2023 సంవత్సరంలో ఎంతమంది సినీ ప్రముఖులు చనిపోయారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్గా మోస్ట్ సీనియర్ హీరోయిన్ తెలుగు, తమిళ, మలయాళంలో పలు చిత్రాల్లో నటించిన లీలావతి గారు కన్నుమూయటం జరిగింది. ఈ విషయం చాలామందికి తెలియదు. ఈవిడ ఎన్టీఆర్తో వాల్మీకి, మర్మయోగి చిత్రాల్లో నటించారు. 86 ఏళ్ల వయసులో డిసెంబర్ 8న తుదిశ్వాస విడిచారు. ఇక యాక్టర్ అండ్ దర్శకులు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు ఆపద్బాంధవుడు, స్వయం కృషి, సాగర సంగమం, శంకరాభరణం, స్వాతిముత్యం ఇలా ఎన్నో అద్భుత కళాఖండాలు తెరకెక్కించిన గొప్ప లెజెండ్. ఈయన 2023 ఫిబ్రవరి 2న శివైక్యమయ్యారు. మరి ఈ కళా తపస్వి సినిమాల్లో ప్రముఖంగా హీరోగా నటించిన చంద్రమోహన్ గారు సిరిసిరి మొవ్వ, సీత మహాలక్ష్మి, ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను అనేక చిత్రాల విజయాల్లో కీలక పాత్ర పోషించి కమెడియన్గా కూడా ప్రేక్షకుల్ని అలరించిన గ్రేట్ యాక్టర్. ఈయన నవంబర్ 11న కన్నుమూశారు. అదే ఏడాదిలో కన్నుమూసిన కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్. పలు ఇంటర్వ్యూలతో ఈయన బాగానే పాపులర్ అయ్యారు. శేఖర్ మాస్టర్ తన శిష్యుడని గర్వంగా ఫీల్ అయ్యేవారు. అయితే ఆఖరి రోజుల్లో మద్యానికి పూర్తిగా బానిసవ్వడంతో ఆరోగ్యం పాడు చేసుకుని జూన్ 18న ప్రాణాలు వదిలారు. ఇక సీనియర్ యాక్టర్, ఒకప్పుడు హీరోగా, సెకండ్ హీరోగా పలు చిత్రాల్లో నటించిన శరత్ బాబు గారు కూడా అదే ఏడాదిలో కాలం చేయడం జరిగింది. ముత్తు, ఆపద్బాంధవుడు, అభినందన, రీసెంట్గా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాల్లో జడ్జిగా నటించారు. శరత్ బాబు గారు మే 22న చనిపోయారు. ఇక ప్రముఖ నేపథ్య గాయని వాణి జయరాం గారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ గాయనిగా పలు అవార్డులు అందుకున్న గొప్ప సింగర్. కె విశ్వనాథ్ గారి పలు సంగీత భరిత చిత్రాల్లో తన గానాన్ని అందించారు. ఈవిడ ఫిబ్రవరి 4వ తారీఖున కన్నుమూశారు. అలాగే 90 ఏళ్లు పైబడిన మోస్ట్ సీనియర్ ఫైట్ మాస్టర్ జూడో కెకే రత్నం గారు, ఈయన కూడా తనువు చాలించారు. ఈయన స్టంట్ మాస్టర్గా పలు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో పనిచేశారు. ఇక సీరియల్స్లోనూ, సినిమాల్లోనూ నటునిగా పేరు తెచ్చుకున్న అల్లు రమేష్ గారు ఏప్రిల్ 19న గుండెపోటుతో తనువు చాలించడం బాధాకరం. ఆ గడిచిన 2023లోనే మనకెంతో అభిమాన నటుడు నందమూరి తారకరత్న గారు కూడా కాలం చేయటం విచారకరం. పొలిటికల్ హీట్లో అస్వస్థతకు గురై కుప్పకూలిపోయిన ఈయన ఫిబ్రవరి 18న ఊపిరి వదిలారు. 1వ నెంబర్ కుర్రాడు, యువరత్న ఇలా పలు చిత్రాలు చేశారు. ఇక డైరెక్టర్ విద్యాసాగర్ రెడ్డి కృష్ణ గారితో అమ్మ దొంగ చిత్రం తీశారు. ఈయన ఫిబ్రవరి 2న కాలం చేయడం జరిగింది. సుమన్తో స్టువర్ట్పురం దొంగలు, డాకు వంటి సినిమాలు తీశారు. ఇక రీసెంట్గా రజనీకాంత్ నుండి వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ జైలర్లో నటించిన యాక్టర్ జి మరిమూర్తి గారు కూడా కాలం చేయడం జరిగింది సెప్టెంబర్ 8న గుండెపోటుతో. ఇక డబ్బింగ్ ఆర్టిస్ట్గా పలు తమిళ చిత్రాలు తెలుగులోకి అనువాదం అవ్వటంలో ప్రముఖ పాత్ర పోషించిన శ్రీనివాసమూర్తి గారు కూడా అర్ధాంతరంగా ఆయువు పోగొట్టుకున్నారు. అజిత్, సూర్య, విక్రమ్ పలు చిత్రాలకు ఈయన వాయిస్ ఇచ్చారు. ఇక తమిళ నటుడు తెలుగులో రీసెంట్గా భోళా శంకర్లో జడ్జిగా కనిపించి నవ్వించిన మనోబాల గారు కూడా ఈ ఏడాదిలోనే కాలం చేశారు మే 3వ తారీఖున. ఇక ఇలా మన నుండి దూరం అయిపోయిన అలనాటి యాక్టర్ ఈశ్వరరావు గారిని ఈ సందర్భంగా మనం చర్చించాలి. ఈయన పలు చిత్రాల్లో సందేశాత్మక పాత్రలు, పేద తండ్రి పాత్రలు చేశారు. స్వర్గం నరకం చిత్రంలో మోహన్ బాబుతో పాటు సెకండ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈశ్వరరావు గారు అక్టోబర్ 1న శివైక్యమయ్యారు. అలాగే గొప్ప నటీమణి జమున గారు కూడా ఇదే ఏడాదిలో కాలం చేశారు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్లతో గుండమ్మ కథ, మిస్సమ్మ, మోగ మనసులు, శ్రీకృష్ణ తులాభారం ఇలా అద్భుతమైన చిత్రాలు ఎన్నో చేశారు. ఇక పాపులర్ ఎడిటర్ జీజీ కృష్ణారావు, ఈయన శంకరాభరణం, సాగర సంగమం వంటి చిత్రాలకు ఎడిటర్గా పనిచేశారు. ఈయన ఫిబ్రవరి 21న కాలం చేశారు. ఇక ఈ లిస్టులో వర్ధమాన నటుడు సుధీర్ వర్మ కూడా ఉన్నారు. కుందనపు బొమ్మ, స్వామిరార చిత్రాల్లో నటించారు ఈయన. అలాగే పలు తమిళ డబ్బింగ్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటులు మైలిస్వామి కూడా ఫిబ్రవరిలో 19వ తారీఖున దివికేగారు. ఇక కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన స్టంట్ మాస్టర్ జూలీ బేస్టిన్ తెలుగులోను, తమిళంలో కూడా వర్క్ చేశారు. అలాగే నటుడుగా కూడా కొన్ని చిత్రాల్లో పరిచితులు. ఈయన కేవలం 57 ఏళ్ల వయసులో కన్నుమూశారు డిసెంబర్ 26న. ఇక చివరలో విజయకాంత్ గారు కూడా మనల్ని వదిలి వెళ్ళిపోవటం చాలా బాధాకరం. కెప్టెన్ ప్రభాకర్ మూవీతో ఇక్కడ ప్రేక్షకులకి ఎంతగానో చేరువైన ఈయన యాక్షన్ హీరోగా తమిళనాట మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి ఈ కెప్టెన్ తన జీవితపు నౌక నుండి డిసెంబర్ 28న దిగిపోయారు. మరి వీరందరి ఆత్మలకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సెలవు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.